లింగం బాబాయ్ చాలా జాగ్రత్తగా తీయే. అది కాదు, కాస్త ఇష్టం వస్తే బాగుంటుంది. అలానే కాదు, మనకు కావాల్సింది పుట్టుమచ్చ. నేను తీస్తాను, ఎన్ని శవాలు తీయలేదు. ఎందుకు కొట్టావు? నా ఏనుగు నా ఇష్టం. ఇది ఏనుగు కాదు, లింగం బాబాయ్. బాబాయ్ లేవలేనరా, వెన్నెముక విరిగినట్టుంది. అయినా ఇదేం సరసం? ఏనుగు ఏనుగు కొబ్బరి బండని తింటావా? తినలేను తల్లి, తొండం విరిగింది. అయ్యయ్యో. సుందరి, నువ్వు కాస్త డాక్టర్ని పిలుచుకుని రామా. వెళ్ళు. ఇదో రాజుగారు అమ్మాయి, ఎత్తుకుంటే తప్పు, దింపితే తప్పు. ఏమిటో ఒక్క ఫోటో రావడం లేదు. ఏంట్రా పోయాడా? ఇంకా లేదు. పోతే ఈడికి ఎవరు తెస్తాడో ఫోటో? అయ్య బాబోయ్, చిరిగి చచ్చింది. అందుకే కొత్త వదులుగా కుట్టుకున్నాను. నేను వదులుగానే కుట్టాను, కానీ ఆ సత్యంగాడు కొట్టు చీకుడు కుట్ట. అది చిరగకపోతే ఆశ్చర్యపడాలి. ఈసారి రాని దొంగ సచ్చినోడిని బట్టల ముట్లు లాక్కుని కొబ్బరి బండంతో కొట్టాను. సరే, అలా బజార్లోకి వెళ్ళిపోతావు ఎందుకు? కూర్చో, కొడతాను. పొత్తిగా బుద్ధి లేదు నీకు. సిగ్గు లేకపోతే సరే. పోనీ ఒంటి మీదే కొడతాను. చర్మానికి కుడతావేంటి? నీ ఒళ్ళెంత మెత్తగా ఉందో, రంగు మాత్రం బంగారం కదూ. ఇంకా నల్లబడ్డాను. రోజు సున్నిపిండి పెట్టుకుని నీళ్ళు వసుకునేదాన్ని. ఈ మధ్య పత్తెక వేసి నేను రుద్దనా? పొళ్ళెట్టాగుందేంటి? నీ వంటికి లేత కొబ్బరి బొండంలా బ్రహ్మాండంగా ఉంటేను. చి, పోకిరి చెస్ట్లో నువ్వును. బాగుంది. అయిన వాళ్ళతో సరసమాడక ఊళ్ళో వాళ్ళతో ఆడతావా? నేనంటే అంత ఇష్టమా సుందరం? నాలో ఏం చూసావు? జమచచ్చా, ఇంకా చూడలేదు, చూడాలి. నువ్వెలా ఉంటావో చెప్పనా? అందరూ పైనుంచి ప్రారంభిస్తారు, అదే వర్ణించడం నేను కింద నుంచి ప్రారంభిస్తాను. నీ అరికాళ్ళు తామరాకుల్లో ఉంటాయి, నీ మోకాళ్ళు లేడికాళ్ళలా ఉంటాయి, నీ జత జళ్ళు అరటిబోదల్లాగుంటాయి. ఆ తర్వాతేమో సూది. సూది కళ్ళలో దిగితే ప్రమాదం కదా. సాయంకాలం సాగర తీరం శవల్లా అలా గుడ్లప్పగిని చూస్తావేంటి? తొందరగా ఫోటో తీ. ఎన్నో శవాల ఫోటోలు తీశాను గాని ఇలా తడి వెనకాల అందమైన శవం కాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అది శవం కాదయ్యా, బతుకున్న మనిషి. అవును కదూ. 1 2 3 4. ఎవడ నువ్వు? తప్పుకో. ఉండవయ్యా బాబు. నీకు అంతగా ఫోటో కావాలంటే నువ్వు చచ్చినప్పుడు ఎక్కడ ఉంటావో చెప్పు, వచ్చి ఫోటో తీసేస్తాను. ఏటు పక్క గురి పెట్టా? గురి పెట్టడానికి ఇదేనా తుపాకీ పెరంగి అనుకున్నావా? ఫోటోగ్రఫీ. నువ్వు తప్పుకోవయ్యా బాబు, అవతల పిల్ల తానం చేసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని ఎత్తున్నావా? తానాలు ఆడేటప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగుందో చూసావా? ఎంత అందంగా ఉందో. ఆ పిల్ల ఎవరనుకుంటున్నా? ఏమో తెలియదు, పరిచయం చేసేసుకుంటాను. నా పెళ్ళం. అంటే నా చెల్లు. బావా 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 బావా. నా పెళ్ళం ఫోటో గురెట్టి నన్ను బావా అంటారు కదవా? మళ్ళీ ఇటేపు గురెట్టివంటే నూతులో కాదు, గోతులు పెట్టి కప్పెడతాను. నా వల్ల కాదురా అబ్బాయి, నేను కదిలే మనుషులను ఫోటో తీయలేనని శవం ఒట్టేసి చెప్పాను. నువ్వు నమ్మలేదు. నేను పోతా. ఈ వెధవలాంచి ఇంకా వచ్చి చావలేదు. నువ్వు పోతానంటే నీ కెమెరా తల బాతుకుని చస్తానా? ఏట్రా అబ్బాయి సీతారాముడి శవంగాడు గొడవ? చూడు సత్యం, ఫోటోలు తీసిపోవాయంటే పోతానని బెట్టి చేస్తున్నాడు. ఇగో లింగం, శవాన్ని కూడా సగంలో ఆపితే మహా పాపమయ్యా. అదేదో పూర్తి చేసేళ్ళు. పైగా నువ్వేం ఊరికంగా చేస్తున్నావా? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చానా? ఆటే మిగిలింది. ఇంతవరకు దమ్ముడు ఇవ్వలేదు. పైగా పిచ్చి ముందు కొబ్బరి బొండంతో నా నడుము వెరక్కొట్టింది. మొన్న రాత్రి చీకట్లో ఫోటోలు తీయబోతుంటే తేలుగుట్టింది. పూటుంది కాబట్టి సరిపోయింది. ఈ లెక్కన ఈ ఫోటోలన్నీ తీసేసరికి నా ఫోటోకి దండడిపోయేటట్టుంది. ఇదిగో లింగం, వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి గరవాలి, అష్ట కష్టాలు పడాలి. నా మట్టుకు నన్ను చూడు, ఈ సీకుడు కుట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక యమయాత్ర పడుతున్నాను. బిజినెస్ అంటే అదే. ఇదిగో, అంతగా అయితే మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోదాం.
నీకేం భయం లేదు. లింగం అనేసాడు. ఒరే సీతారాముడు, ఆ, ఇంకెంతసేపు ఈ ఫోటో గొడవే కానీ అదే నా సొక్క పొడుగు చేయమని ఇచ్చాను కదా. కుట్టి ఇంట్లో ఇచ్చొచ్చానయ్యా. ఓహో, ఏమయ్యా సుందరం, ఏడేయా మీ సీతారాముడు? ఏ ఇది వరకు సొక్క పొట్టిగా కుట్టావు, 2 అంగుళాలు పొడుగుగా కుట్టవా అంటే చూడవా ఎలా కుట్టాడు. బాగుంది. ఆ? లోపల డైర్ వేసుకున్నావా? బాబు నీకు దండం పెడతాను, ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా, లేకపోతే బుడబొక్కలో కనపడతాను. తీసి బేవర్సవరమేగా తీ. ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా? ఏం లాభం లేదురా. ఆ, ఒక పక్క నాగమణి, ఆ, మరో పక్క నీలవేణి, ఆ. ఇంకో పక్క దయ. ఆ. ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది, కనపడి చావదు. కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటే, మనం చూడాలా? నువ్వు 50 ఇచ్చావనుకో, నేను ప్రయత్నం చేసి వస్తాను. ఎప్పుడు చూసినా జడజబ్బు జడజబ్బు జడజబ్బు. జడజబ్బు జబ్బు నీకు, నాకు కావాల్సిన డబ్బు. దమ్మిడి ఇవ్వను, చావు. మాస్టారు 3 ముక్కలు కొట్టాను, 3 మీరే వేరు చేసుకున్నారు. ముక్క కొట్టండి. వేసావులో అబ్బాయి బోడి ముక్కలు 3 వేస్తేనే 30 వేస్తేనే. కాసేపు ఆగు. రే సమో నువ్వేయి. ఏ మళ్ళీ వేరు చేసుకోవడానికా? ఉండండి, చచ్చా చావచ్చింది. ఎటు చూసినా నాకు 11 ముక్కలే ఉన్నాయేంటి? 11 ముక్కలా? ఆ, అయితే ఆ టికెట్ ధర ఉంటే ఎదుకు. ఏమండి మీ ముక్కలు సార్ లెక్కటండి. 16 షో. ఏంటి 16తో షో? ఇంకో 20 ముక్కలు కూడా కలిపి చూపించో. నేను దమ్మిడి చేస్తే ఇవ్వను. రేయ్ పేకాడ దగ్గర అన్యాయం చేస్తే చంపేస్తాను. ఎవరిని? నిన్నే. నన్నా? నిన్నే. చంపేస్తావా? చంపేస్తాను. ఏ చంపు చూద్దాం. చంపేస్తాను. చంపవా? చంపేస్తాను. ఆగండి ఆగండి ఆగండి. ఏమండి నిజంగానే చంపేస్తారండి? చంపేస్తాను. ఆ? అయితే చంపేయండి, నేను పోయి కెమెరా తెచ్చి చంపాను. నేను చంపేస్తాను. ఈ యాంగిల్ బాగుంది, కూని, ఈ యాంగిల్ కూని, బాగుంది, ఈ యాంగిల్ బాగుంది. కూని, కూని కూని కూని. అమ్మా! కూలియా? ఎవరు ఎప్పుడు ఎక్కడ? కూలి 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 బిగట్లో గొడవైందని చంపేస్తానన్నాడు. పేకాట అంటే గ్యాంబ్లింగ్. చంపేస్తాడా? ఆ. అంటే మటర్. 2 సెక్షన్ల కింద మిమ్మల్ని 3 ఏళ్ళు ఇరికించేయగలను. కొత్త పోలీస్ అండి, రూల్స్ సరిగ్గా చెప్తున్నా. ఇరికించేయండి. ఊరికి నా వంద నేను చెప్పడం అంటే సరదా కన్నా. ఏంటి ఊరికినా? ఊరికినా? అబద్ధలాడితే చంపేస్తాను. అబ్బా, అబ్బా. ఒకళ్ళనొకళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను వెళ్ళిపోయినా పలాంటి స్టేషన్కి. బాబు ఈ 100 రూపాయలు తీసుకొని ఇది లంచమా? అదో నేరం, పైగా ముష్టి 100. అదంతకన్నా పెద్ద నేరం. ఇదిగో అంతా తల 100 ఇస్తే సరే, లేదా మీ బతుకులు తిరగలే. ఆర్డర్ చేసి 300 ఇచ్చినా అందం. బాబు ఈ 150 తీసుకొని చేసే వేద పనులలో కక్కుర్తి కొంత ఆడుకోండి. ఏమయ్యా ఇక్కడ వరహాలరావు గారు ఇల్లు ఎక్కడ? ఆయన ఏం చేసేయండి బాబు? రేపు. ఈయనేనండి బాబు వరహాలరావు. మీరా మావగారు నమస్కారం. నేనండి ఉయ్యూరు సంబంధాన్ని. అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను. ఓహో నువ్వటోయ్ మా అల్లుడు హోయ్ కాబోయే అల్లుడు. నిన్ను చూస్తేనే అనుకున్నా చొరబడి చూసి మా అమ్మాయిని ఖచ్చితంగా సుఖపడుతుంది అని. అయిపోయి ముగ్గురులో పెళ్లి కూతురెవరు? అమ్మాయి. ఓ అమ్మాయా? మీ అంతా ఒకసారి బయటికి వెళ్తే ఎఫ్ఐఆర్ తీసుకోవాలి. ఏమిటండి నా బొందా? ఉష్ పెళ్లి చూపుల రిపోర్ట్. కొత్త పోలీస్ అని రూల్స్ ఎరగను. వెళ్ళవే పదవే. పేరు? నీలవేణి. ఏ మాట పగలితే గట్టిగా చెప్పు. నీలవేణి. ఓ వయస్సు? 18 వెళ్ళి ఎన్ని వెళ్ళాయన్నది కాదు, ఎన్ని వచ్చాయో చెప్పు. 19 వచ్చాయి. ఓ 19. చూడు, నాకు డూప్లికేట్స్ అంటే గెట్టవు, అన్ని ఒరిజినల్స్ అంటేనే ఇష్టం. మరి నీ ఒరిజినలే. నువ్వు నాకు నచ్చావు, మరి నేను నీకు చెప్తావా? ఈ ఏడుపులో నీ కోర్టుకి వెళ్ళాక చెప్పు. చెప్పా ఏంటి అల్లుడు గారు? షూ.
ఎఫ్ఐఆర్. పదవే. కర్మ. మొత్తానికి నువ్వు నాకు నచ్చావు. అవును, ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళావా? వెళ్ళావా లేదా? వెళ్ళావా? ఈ సంబంధం క్యాన్సిల్. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగదు. నేను చచ్చిపోతాను. వీళ్ళ సంబంధాలు తగలయ్యా. నేను చచ్చిపోతాను. నిలబడి 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 నిలబడి. ఏమిటి అగాయిచ్చో? చస్తావు. చచ్చినా పర్వాలేదు, మా నాన్న తెచ్చిన సంబంధాల కంటే ఇదే నయ్యో. అయినా ఆడపిల్లలు గోదాట్లో స్నానం చేస్తే బాగుంటుంది గాని అందులో దూకి చస్తారా? చావును గాని నన్ను పెళ్లి చేసుకుంటావా? జమజచ్చి ఉండాలే గాని పెళ్ళేం కర్మ, ఏమైనా చేస్తాను. నిజంగానే సుందరం? నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని సుందరం, అంతే. నిలవేణి, ఈ తడి బట్టల్లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నేనంటే నీకు అంత ఇష్టమా సుందరం? ఇష్టమా? అదేం మాట, ప్రాణం. చలేస్తుందా? వెచ్చగా ఉంది. జలుబు చేస్తుంది, వెళ్ళి బట్టలు పిండుకో. నాకు ఇట్టగే బాగుంది. చెబితే వినాలి. వెళ్ళు వెళ్ళు. నిలవేణి, నీ జతొజ్జడం మీద జమజచ్చుందా? అదే అని. నాకు సిగ్గేస్తుంది బాబు. అయితే ఉందన్నమాట. అమ్మా జబ్బిరిగింది. జబ్బెరగడం కాదు, చంపుతాను. నీ ఫోటోలు తగలయ్య, బంగారం లాంటి అవకాశం పాడు చేసావు కదరా. ఎవరు? నాగమణి, నేను ఈ రోజు జబ్బు చెట్టే. జబ్బు చుట్టడం ఏంటి? అదే పుట్టే. ఈ రోజు నా పుట్టినరోజు. మరైతే మొహం అలా వేలాడేసుకొచ్చావే? మా మేనత్త బతుకున్న రోజుల్లో చక్కగా ఒళ్ళు రుద్ది తలంటు పోసేది. ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది. బాధపడక సుందరం, నే తలంటనా? అంటుతావా? కళ్ళు పండిపోతున్నాయి. నాగమణి, ఈ పట్టాలు ఎక్కడ చేయించావు? బాగున్నాయా? బ్రహ్మాండం. వడ్డానం కూడా చేయించా. వడ్డాణమా అంటే? నడువుకు పెట్టుకోరు. ఓహో అదే. మరి జత జళ్ళకి? జడకా? చామంతి బిళ్ళుందిగా. చి, నేను అడిగేది చామంతి బిళ్ళ గురించి కాదు. ఇది నేను ముట్టుకుంటూ గొలుసేగా. సిగ్గు లేకపోతే సరి. సిగ్గులేదు సరే గాని, మరి ఆ జత జళ్ళ సంగతి? అబ్బా, ఎన్నిసార్లు చెప్పను, ఉందన్నానుగా చామంతి బిళ్ళ. నేను అడిగింది చామంతి బిళ్ళ గురించి కాదు, పుట్టుమచ్చ గురించి. ఎవడారా నువ్వు? దొంగ సచ్చినోడా? నీ మొహం పడ్డా? నీ మొహం సంతకేనా? ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చావు? సచ్చినోడా? ఆడోడు దల్లో తానాలు చేస్తుంటే ఫోటోలు తెస్తావరా? ఎవడా నువ్వు? నేను జంబులింగాన్ని. నిన్ను దయా 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 దయా. ఇక్కడ స్నానమే? దయా దయా. ఎవరు? నేనే, సుందరాన్ని. స్నానం చేస్తున్నాను, కూర్చో. చెయ్యి చెయ్యి, బాగా చెయ్యి. ఎవడాడు? సీనుగాడా? సీనుగాడు బెడ్లు చెందు కొడతాడబ్బా. బట్టల సత్తిగాడే. ఎవడాడు? రా సంపత్తను రా. అబ్బా దయా, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆడపిల్ల ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు. సుందరం, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నీ అణువణువుని, ఉదాహరణకి నీ జుట్టుని, నీ ముక్కుని, నీ జత జడల్ని. దయా, నిన్నో సంగతి అడగనా? ఏమిటి? నా కుడికాలు తొడ మీద మచ్చుంది, అలాగే నీకు కూడా ఏమైనా మచ్చుందా? నాకు సిగ్గేస్తుంది. అయితే నిజంగా ఉందన్నమాట. నిన్ను హాస్పిటల్ వెళ్ళిపోయి ఇంటికి వచ్చావు.
సీతారావుడు నాకు పూల జడ కుట్టి పెట్టవా? ఏనుగు పిచ్చి పోయి ఇప్పుడు పూల పిచ్చి పట్టుకుందా? పూల జడ నాకు కాదు, నా ఏనుక్కి. ఏనుక్కి పూల జడ కర్మ. ఇంతకీ ఏనుగు ఎక్కడ చచ్చింది? సుందరం తెచ్చేస్తానన్నాడుగా. సుందరం అనే ఉంటాడు. అయినా ఎవడన్నా కుక్కని పెంచుకుంటాడు, పిల్లిని పెంచుకుంటాడు, గేదెని పెంచుకుంటాడు. నాకు ఏనుగు కావాలి, ఏనుగు కావాలి, ఏనుగు, 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 ఎక్కడ పీనుగు? కాదయ్య మొగడా, ఏనుగు. అబ్బా. దొరకదు. అమ్మా అయ్య బాబోయ్, ఇంతకు ముందు తొండం విరిగింది, ఇప్పుడు దంతం విరిగింది. రాక్షసి. ఎవరిని తిడుతున్నావు? ఇంకెవరిని? మీ సుందరిని. చూడు ఎలా కొట్టిందో. ఏదో పసిపిల్ల తెలియ కొడితే ఆ పిల్ల పసిపిల్ల. చూడు లింగబాబాయ్ చచ్చాడు. మరే నిజంగానే చచ్చాను. చచ్చదా అబ్బా ఏంటి అర్జెంట్ గా పిలుచుకొచ్చావు? ఏమైంది సుందరం? కాలేదు. 2 రోజుల్లో విషయం తెలియకపోతే కాలో వేలో తేలిపోతుంది. అదే ఢిల్లీలో పెద్ద కంపెనీ వాళ్ళు నాకు పెద్ద టైలర్ ఉద్యోగం ఇస్తా అన్నారు. జీతం 3000. అయితే మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం సుందరం. తప్పకుండా వెళ్ళిపోదాం. కాకపోతే వాళ్ళ కోసం మంచి గౌను కుట్టాను. నువ్వు నా కోసం ఒకసారి ఆ గౌను వేసుకోవా? గౌనా? చిచ్చి నాకు సిగ్గు బాబు. మనం పెళ్లి చేసుకుని రేపు ఢిల్లీ వెళ్ళిపోయాం అనుకో, అక్కడ నువ్వు వేసుకున్నవన్నీ ఇలాంటివే. ఒక్కసారి నా కోసం ఈ గౌను వేసుకోవు? అప్సరసలాగా ఉన్నావు. నేను అనుకున్నట్టు నీకు జమ చచ్చి ఉండాలే గాని ఆ వెంకటరత్నం గారికి చెప్పకుండా పారిపోవు. పుట్టు మచ్చలేదు. దయా, ఏమిటిది? ఇదా? ఇది కాబోయే భార్యకి పెళ్లి గౌను. పెళ్ళైన కొద్ది రోజులకే భర్తని పోగొట్టుకున్నాను సుందరం. నేనుండగా అలాంటి మాటలు మాట్లాడకు. 3 రోజుల్లో చర్చికెళ్ళి పేరు మార్చేసుకుంటాను. డిసెంబర్లో మన పెళ్లి, 6 నెలలు హానిమూన్. ప్రామిస్? ప్రామిస్. వెళ్ళి గౌను వేసుకొస్తా, పెళ్లి కూతురులాగా. ముక్కోటి దేవతలారా, మాటిచ్చేశాను. మచ్చుండి తీరాలి. మచ్చ గనక ఉందంటే 1000 కొబ్బరికాయలు కొడతాను. ఎలా ఉన్నాను? యువరాణిలా ఉన్నావు, కానీ నడుం దగ్గరే కొంచెం టైట్ అయింది.
పులి తరుముకు వచ్చినట్టు పరిగెత్తుకుంటూ వచ్చావు? నిజంగానే పులి తరుముకు వస్తుంది నాగమణి. నేను చెప్పిన మాట కాస్త వినవు. ఇదిగో నువ్వేం చెప్పినా విన్ను. వచ్చిన వెంటనే ఒళ్ళంతా తడుతూ మోకాల దగ్గర తొంగి చూస్తావు. కయ్యమంటే కార్యం పెళ్ళని లబ్జుగా మాట్లాడి తప్పించగలుగుతావు. వెళ్ళి వెళ్ళ. నేను దొరుకుతాను కానీ నేను చెప్పిన పని చేసావనుకో మన పెళ్లి నిజంగా మాఘమాసంలో అయిపోతుంది. నల్లు లేవు, నా బొందా లేవు. నా మాట కాస్త వినవు బాబు. చచ్చినా విన్ను. చస్తే ఇంకేం వింటావులే. నాగమణి నాగమణి, నువ్వు ఈ పని చేయకపోతే నేను చాలా కష్టాల్లో పడతాను నాగమణి. ఇదిగో నువ్వెందులో పడితే నాకేమయ్యా? అసలు నువ్వు నాకేమవుతావని? కొత్తగా అడుగుతున్నావే నాగమణి. ముందే చెప్పానుగా నీ కాబోయే భర్తనని. ఒట్టే. ఒట్టు. ఇదిగో సుందరం, ఒట్టేశావు. నేను అల్లాటప్ప ఆడదాన్ని కాదన్న సంగతి నీకు బాగా తెలుసు. అలాగే ఈ బట్టలు వేసుకుంటా. ఏంటయ్యా? ఏంటిది? ప్రేమతో కుట్టా. ఏ ఎవరైనా గుడ్డల మీద అందంగా పువ్వులు బొమ్మలు కుడతారు గాని ఈ అంకిలేటయ్యా? ఇదొక రకమైన లెక్క. ఇలాంటివి 2 కుట్టా. ఒకటి మన ఎలిజబెత్ ట్రైలర్ లేదు, దానికి పంపా. రెండోది ఇది. ఇందులో సున్నాలు లేవు కదా. సున్నాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే గవర్నమెంట్ వాళ్ళు 25,000 ఇస్తారు. మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు. అయితే లెక్కెట్టేద్దామా? నాగమణి నాగమణి నాగమణి, నాకు అర్జెంట్గా పనుంది, నేను మళ్ళీ కలుస్తా. పొద్దు నుంచి తిండి తిప్పలు మానేసి ఇదిగో ఈ మంచం కింద పడుకున్నాడు. అబ్బాయి సుందరం, సుందరం, వెంకటరత్నం. వెంకటరత్నం గురించి నువ్వు భయపడక్కర్లేదు. ఆ సీను గారికి 100 రూపాయలు గుగ్గిళ్ళు తినిపించా. నా 100 రూపాయలు ఇచ్చి ఇస్తానావా? నా అకౌంట్ లో రాసుకో. అబ్బా, ఇంక ఇలాగా ఉంటది. ఒట్టి దాటితే ఒరే సీతారావుడు, నేను పెద్ద రాజకారి బయటకు వెళ్తున్నాను. కొట్టి జాగ్రత్త. అలాగే. అందులోనూ నల్ల పిల్లి. బాలింత పిల్లి గురు, బంగారం. బాలింత నీతో చెప్పిందా? పురుడు పోసాను. లేకపోతే ఏమిటి గురు, మన అటక మీద పిల్లలు పెట్టింది. ఓహో, బాలింత పిల్లి గాని కడుపుతో ఉన్న గాడిది గాని ఎదురొస్తే చాలా మంచిదని మా అమ్మమ్మ చెప్పేది. ఆహా, అయితే పర్లేదు, వస్తా. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ పిశాచాల బారి నుంచి తప్పించుకుని సుజాతను పెళ్లి చేసుకుంటాను. సుందరానికి ఇవాళ ఎన్ని పనులున్నా సరే 1000 ప్రదక్షిణాలు చేయించి తీరుతాను. సుందరం, నా కాబోయే భర్త. సుందరం, నీకోసం వస్తున్నాను. పద, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణలా? ఎందుకు? కాబోయే మొగుడు గుడి చుట్టూ 1000 సార్లు ప్రదక్షిణ చేస్తే కవల పిల్లలు పుడతారట. 1000 ప్రదక్షిణలే? 5 రోజులు పడుతుంది. చస్తాను, వస్తాను. చి, అప్సకుడు మాటలు. అసలు ఇదంతా ఆ బాలింత పిల్లి. బాలింత? అదే, నువ్వు కాదులే, అది వేరే కథ. గాని నాగమణి, ఓ 5 ప్రదక్షిణలు చేస్తాను, సరిపెట్టుకోవు. ఏం లాభం లేదు, మొక్కేసుకున్నాను. మొక్కుకుంటావు, నీదేం పోయింది? తిరిగేది నేను కదా. అబ్బా నాగమణి, నాగమణి, నా మాట అది కాదు నాగమణి. ఇవాళ నాకు కొంచెం పని. నాగమణి, నా మాట విను నాగమణి. నాగమణి, నాగమణి.
అయ్యో అమ్మా ఆ, అమ్మా ఏం గురు కాయ హోండా నీ బొంద నీ పాడే ఎరా బాలింత పిల్లి ఎదురొస్తే మంచిదా ఉండు అమ్మా కొట్టే ఓపిక లేదు కానీ నా పేరు చెప్పి నువ్వే ఓ 4 కొట్టుకో. సుందరం సుందరం మనకు 50 కొట్టించోయా. ఏటవరా అబ్బా చెప్పలు కదయ్యా బాబు, డబ్బులు నాకు కాదు సీనుగాడి గుగ్గిళ్ళకి. సీనుగాడిగా